రాకేష్ గారు వారు కూడా రెడీగా ఉన్నారు. అన్వేష్ మాస్కర్ రాజశేఖర్ ఉన్నప్పుడు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో కూడడం అప్పుడు వారు పివి నరసింహారావు గారితో మాట్లాడి ఆ సంస్థలో సింగరేణిలో 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, నేను ఎట్లనైనా కాపాడాలని చెప్పి ఆ రోజులలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉండే వారితో చెప్పడం జరిగింది. నరసింహారావు గారు కూడా ఎందుకంటే వారు తెలుగు బిడ్డ, వారికి అర్థమవుతుంది ఈ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థ అంటే ఎంత ముఖ్యమైనదో అని చెప్పి వారు కూడా ఇమ్మీడియట్ స్పందన ఇచ్చి ఈ 400 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ నుంచి ఇప్పించి ఈ సంస్థను కాపాడడం జరిగింది. అంటే 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడుతున్నారు. ఈ రోజు ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చాలా మంచి విషయం. మనం కూడా ఈ సీతారామయ్య గారు చెప్పినట్టు ఎవరైతే ఉద్యోగస్తులు జాయిన్ అవుతున్నారు కొత్తగా వాళ్ళందరూ కూడా ఒక్క విషయం గమనించాలి. లైఫ్లో ఇప్పుడే కాదు, ఈ సంస్థనే కాదు, ఎక్కడున్నా కానీ క్రమశిక్షణ ఉన్నప్పుడే మన అందరికీ కూడా ఏ సంస్థనైనా మంచిగా నడుస్తుంది, మన ఇల్లు మంచిగా నడుస్తుంది, మన పని ఎక్కడైతే చేస్తున్నామో అది కూడా మంచిగా నడుస్తుంది. సో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కువ పని చేసినప్పుడే సంస్థకు ఉత్పత్తి ఉంటుంది, సంస్థ ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ ప్రాఫిట్స్ వల్లనే మనకు బోనస్ వస్తుంది. సో మనకు ఈ సర్కిల్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని చోట్ల కూడా ఒకటే ఒక మెసేజ్ అన్నమాట మనందరికీ. ఏంటిది ఆ మెసేజ్ అంటే హార్డ్ వర్క్ చేయాలి, సిన్సియర్గా పని చేయాలి, మన పని మన రెస్పాన్సిబిలిటీ మనదని చెప్పుకొని మనం చేసినప్పుడే ఏదైనా సంస్థ మంచిగా ఉంటుంది. ఈరోజు సింగరేణి సంస్థ తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ సింగరేణి సంస్థ. ఇంతమంది ఎంప్లాయ్మెంటు, ఇంకా అసోసియేటెడ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడము, ఆఫీసర్స్ ఇంతమంది సంస్థలో పనిచేయడము, ఈ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటే అదొక గొప్ప విషయం. సో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. మేనేజ్మెంట్ అయితే ఎట్లా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు, కానీ మనది కూడా కార్మికులది, మన ఇక్కడ నివసించే ప్రజలది, అందరిది కూడా సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. సో మనం ఎంత కష్టపడి కృషి చేస్తే అంత బాగుంటుంది. నేను కూడా మొన్న నాకు సిఎండి గారు ఒక నోట్ ఇచ్చారు, ఎట్లా ఫ్యూచర్లో ఈ సింగరేణి సంస్థలో గనులు ఎట్లా పని మూతపడిపోతాయి, ఎట్లా సింగరేణి సంస్థను ఈరోజు 72 మిలియన్ టన్ల ఉత్పత్తి చేస్తుందంటే దీన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మరో నోటు ఇవ్వడం జరిగింది. నేను క్యాబినెట్ మీటింగ్ తర్వాత సీఎం గారికి ఇదే చెప్పాను, మా ప్రాంతంలో సింగరేణి సంస్థకు ఇంకా ఎక్కువ గనులు తెచ్చే అవసరం ఉన్నది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మాకు కేవలం అలాట్మెంట్ బేసిస్ కావాలి, మాకు ఈ ఆప్షన్ బేసిస్లో వద్దు అని చెప్పి ఆ రోజులలో కావాలని రాజకీయం చేయడం జరిగింది. కానీ ఏమైంది, ఈ 4 సంవత్సరాలలో కొత్త గనులు రాలేదు, మన ప్రాంతానికి ఉద్యోగాలు రాలేదు. కానీ సింగరేణి సంస్థ ఏదైతే కేంద్రం ఈ పాలసీ పెట్టిందో ఆక్షన్లో చేసినప్పుడే మేము కొత్త గనులు ఇస్తామని చెప్పి ఏదైతే కేంద్రం చెప్పిందో దాని ప్రకారంగా మనకు ఒరిస్సాలో 25 మిలియన్ టన్నుల బొగ్గు సంస్థ మనకు రావడం జరిగింది సింగరేణి సంస్థకు. ఇప్పుడు 25 మిలియన్ టన్నులు అంటే నియర్లీ 40% మన ఈ రోజు ఉన్న సింగరేణి సంస్థ ప్రొడక్షన్ కెపాసిటీకి 40% అక్కడ ఆ సంస్థ మనకు రావడం జరిగింది. అంటే ఉద్యోగాలు ఎన్ని వస్తాయి అక్కడనేమో ఉద్యోగాలు వస్తున్నాయి, మనం ఇక్కడ టెండర్లో పోక ఆక్షన్లో పోక మన ప్రాంతానికి మనం ఉద్యోగాలు తీసుకురాగలేదు. సో నేను ఈ విషయము ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, వారు కూడా ఒప్పుకున్నారు. లేదు